వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక నిజామాబాద్ లో విధి నిర్వహణ సమయంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య రోడ్డు ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఘటనకు కారణమైన ఎక్సైజ్ సీఐ స్వప్నను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కు తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. ఇక తీవ్రంగా గాయపడిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని కోరారు. కుటుంబానికి చెందిన ఒక కిడ్నీ కోల్పోవడం జరిగినది. బీద కుటుంబానికి చెందిన సౌమ్య గారు, దానికి కారకులైన ఎస్హెచ్ఓ నిజామాబాద్ స్వప్న మేడం గారు ఎక్కడో నిర్మల్లో ఎక్కడో నుంచి తీసుకొచ్చి బోగస్ కేసు క్రియేట్ చేస్తూ వాళ్ళతోని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆమె క్రెడిట్ కోసము, ఆమె పేరు కోసము, ఉన్నధికార మండల కోసం లేని డంపులు చేసుకుంటా కిలో దొరికితే 5 కిలోలు తగ్గింది. దాని తర్వాత చర్యల బాగానే మేడం ఏమో సేఫ్ జోన్ లో ఉంది. అమ్మాయి వచ్చేసి కారు ఉంటే కారు వాడు క్రిమినల్స్ ఆడిచ్చేసి కారు వాడి కొట్టడం వల్ల ఆమె ఒక కిడ్నీ కోల్పోయింది. సావు బతుకులో బ్రిటిష్ హాస్పిటల్లో ఉన్నది. దానికి న్యాయం చేయాలి. స్వప్న మీద దానికి బాధ్యత వహించాలి. ఈ న్యాయం చేసే వరకు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. దానికి గౌరవమైన కమిషనర్ గారు, గవర్నమెంట్ ఎక్సైజ్ మినిస్టర్ గారు, మా గౌరవమైన మా డిప్యూటీ కమిషనర్ గారు ఈ మానవ కోణంలో తదుపరి మాకు జరగకుండా ఈ బీద కుటుంబాలని రక్షించాలని వీళ్ళకు మేము ఎటువంటి మాకు ఏం లేదు సార్. మా చిన్న విషయాలు, చిన్న కుటుంబాలు మానవత్వంతో మా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.